Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఈఐఎస్ లేదా ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అందరూ టీచర్లు మీ యొక్క టీఐఎస్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఏవైనా పొరపాట్లు ఉంటే అన్నీ ఒకసారి వెరిఫై చేసుకొని తప్పులు ఉన్నట్టయితే ఎలా సెర్చ్ చేసుకోవాలి, ఎక్కడ ఈ ఆప్షన్ నేను ఇచ్చారనేది నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇందుకు గాను ముందుగా మీరు ఏం చేయాలంటే స్టూడెంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయాలి. దీన్నే మనం ఈఎంఎస్ అని కూడా అంటాము. దాని మీద క్లిక్ చేయాలి. ఏ బ్రౌజర్లో అయినా ఈఎంఎస్ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి వచ్చేసి మీ యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి. మీ యొక్క యూడైస్ కోడ్ అదే పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీకు పాస్వర్డ్ అనేది గుర్తు లేకుండా ఉన్నట్లయితే మీరేం చేయాలంటే, అలా కాకుండా మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుసున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినప్పుడు లాగిన్ అవుతారు. సైన్ ఇన్ కావడం జరుగుతుంది. అయితే ఇంకొకసారి నేను తెలియజేస్తున్నాను, ఇది ఎవరు లాగిన్ ఇచ్చున్నారంటే ఎంఈఓ పరిధిలో పనిచేస్తున్నటువంటి ప్రైమరీ స్కూళ్ళు, యూపీ స్కూల్ వారికి మటుకి మీ యొక్క డిడిఓ గారు ఎంఈఓ గారు కాబట్టి ఎంఈఓ గారు లాగిన్లో ఈ యొక్క టిస్ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు మీ ఎంఈఓ గారికి ఆ వివరాలు తెలియజేసి అక్కడ చేంజ్ చేయించుకోవచ్చు. వ్యక్తిగత లాగిన్లో మటుకి ఈ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. ఇండివిజువల్ లాగిన్లో మీరు ట్రై చేయవద్దు. కాబట్టి అదేవిధంగా హై స్కూల్ డిడిఓ గారు హై స్కూల్ ఉన్నవారికైతే వారు యూడైస్ కోడ్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఎంఈఓ గారి లాగిన్ అయినప్పుడు ఎలా అనేది నేను మీకు వివరిస్తాను. మనం సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీరేం చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ సర్వీసెస్ అని చూపిస్తుంది. సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ స్టాఫ్ అని ఉంటుంది. జాగ్రత్తగా గమనించాలి. మీరు స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. స్టాఫ్ మీద క్లిక్ చేసినప్పుడు 3 ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. 3 ఆప్షన్స్ అనేవి ఈ స్టాఫ్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్ స్టేటస్, అంటే మీరు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారా, రిటైర్ అయినారా, లేదా ట్రాన్స్ఫర్ అయినారా అనేది, అది ఇన్యాక్టివ్లో ఉన్నారనేది అది స్టేటస్ ఉంటుంది. ఇక్కడ క్యాడర్ స్ట్రెంత్లు వచ్చేసి మీ యొక్క పాఠశాలలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ పోస్టులకు తగినంత టీచర్ల అందులో టిస్లో ఉన్నారా లేరా, లేకపోతే ఎన్ని వేకెన్సీ యాడ్ స్ట్రెంత్ తెలుసు. ఇక్కడ సెర్చ్ ఎంప్లాయ్ అనేది ఏంటంటే మన యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చేసి ఆ ఎంప్లాయ్ ఎక్కడ ఉన్నారనేది ఈ యొక్క సెర్చ్ ఎంప్లాయ్ కింద సెర్చ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం టిస్ అనేది ఎక్కడ చేయాలంటే మనం ఈ యొక్క క్యాడర్ స్ట్రెంత్ మీద క్లిక్ చేయాలి. క్యాడర్ స్ట్రెంత్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఈ క్యాడర్ స్ట్రెంత్లో స్కూల్ దగ్గర సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్కూల్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నప్పుడు మండలంలో ఎంఈఓ గారి పరిధిలో ఉన్నటువంటి అన్ని స్కూల్ అయితే చూపించడం జరుగుతుంది. కానీ ఈ ఎడిట్ అనేది టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేదా ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఎడిట్ అనేది ఒక ఎంఈఓ గారి లాగిన్లో ప్రాథమిక పాఠశాలలు మాత్రమే ఉంది. కాబట్టి ఆయన పరిధిలో ఉన్నటువంటి టీచర్లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ టీస్లో ఉన్నటువంటి డేటాని ఏదైనా ఎడిట్ మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు. మీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కానీ ఇప్పుడు ఒక లాగిన్లో ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక లాగిన్ని ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాము. క్లిక్ చేసిన తర్వాత ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఆ పోస్టులు అవన్నీ చూపించడం జరుగుతుంది. అందులో ఉన్న ఎంప్లాయీస్ వివరాలు కూడా చూపించడం జరుగుతుంది. ఇలా ఎంఈఓ లాగిన్లో ఒక పాఠశాలలోకి వెళ్ళినప్పుడు ఆ పాఠశాలలో ఉన్న
క్యాడర్ స్ట్రెంత్, ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని వివరాలు చూపించడం జరుగుతుంది. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న అందరూ ఎంప్లాయీస్ పేర్లు అనేది అక్కడ చూపించడం జరుగుతుంది. ఆ పేర్లు ఎదురుగా చివరిలో యాక్షన్ దగ్గర ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎడిట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఇండివిజువల్ అనేవి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎడిట్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు అక్కడ ఏం చూపిస్తాయంటే ఆ ఎంప్లాయీకి సంబంధించి 4 విండోస్ చూపించడం జరుగుతుంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, తర్వాత అపాయింట్మెంట్ డీటెయిల్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఒక్కొక్క విండోలో అన్నీ కరెక్ట్గా ఉన్నాయా చూసుకోవటం, ఇక్కడ ఏమైనా యాడ్ చేయాల్సి ఉంటే యాడ్ చేయాలి, తర్వాత వాటిని కన్ఫర్మ్ చేయాలి. అంటే ప్రతి విండోలో కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేయాలి. ప్రతి విండో ఓపెన్ చేసి దాంట్లో ఏదన్నా మాడిఫికేషన్స్ ఉంటే మాడిఫికేషన్ చేసుకొని మీరు కన్ఫర్మ్ చేయాలి. అదేవిధంగా అపాయింట్మెంట్ డీటెయిల్స్, అదేవిధంగా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అవన్నీ మాడిఫై చేసుకొని మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ విధంగా అన్నీ కన్ఫర్మ్ చేసుకొని ఇలా చేయొచ్చు. ఓకే, అలానే అసలు ఎంప్లాయీ స్టేటస్ గురించి కూడా ఇక్కడ నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మనకి ఇక్కడ స్టాఫ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఎంప్లాయీ స్టేటస్ ఆప్షన్ ఉంది. ఆ ఎంప్లాయీ స్టేటస్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. మనం ఏ పాఠశాల అయితే ఉందో ఆ పాఠశాలని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పాఠశాల సెలెక్ట్ చేసుకొని ఆ పాఠశాల మీద గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ పాఠశాలలో ఉన్నటువంటి టీచరు పేర్లు, తర్వాత వారు స్టేటస్, సెకండరీ గ్రేడ్, వర్కింగ్ స్టేటస్, ఏ మీడియానికి సంబంధించి ఉంటుంది. ఇవి కరెక్ట్ అయితే వారి CFMS ఐడీలు ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకి సరిపోతుంది. ఈ విధంగా మరి ఎంప్లాయీ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయీ స్టేటస్లో వర్కింగ్ ఉన్నారా, ట్రాన్స్ఫర్డా, ప్రమోటెడా, ఇన్యాక్టివా, రిటైర్డా, ఎక్స్పైర్డ్ అనేవి ఇవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు వర్కింగ్లో ఉన్నారు కాబట్టి వర్కింగ్, ఏదైనా ఎంప్లాయీ మన దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోతే ట్రాన్స్ఫర్డ్ అని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా వర్కింగ్ స్టేటస్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఉండేసి 3వ ఆప్షన్ సెర్చ్ ఎంప్లాయీ మీద చెప్తాను. ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెర్చ్ ఎంప్లాయీ మీద మనం క్లిక్ చేసినప్పుడు MEO లాగిన్లోనే ఇది DDO గారి, MEO గారి ఇక్కడ టీచర్ కోడ్ అనేది అడుగుతుంది. మనకి ఏ టీచర్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలంటే ఆ టీచర్ కోడ్, ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ టీచర్ ఎక్కడ ఉన్నాడని మనకు చూపిస్తుంది. ఒక టీచర్ ఎక్కడ ఉన్నాడని కనుక్కోవాలంటే నేను ఇక్కడ ఒక టీచర్ ఐడి ఎంటర్ చేస్తాను. టీచర్ ఐడి ఎంటర్ చేశాను. తర్వాత అక్కడ ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఆ యొక్క టీచరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఎవరు ఏంటనేది మనకి ఆ టీచరు ఏ స్కూల్లో పనిచేస్తున్నారు వారికి సంబంధించి అది ఆ టిస్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఆ టీచర్ యొక్క టిస్ కాపీ కూడా వారికి డౌన్లోడ్ చేసి ఇవ్వవచ్చు. అదేవిధంగా MEO గారు మీ పరిధిలో ఉన్నటువంటి అందరు టీచర్ల ఎంప్లాయీ స్టేటస్ తెలుసుకోవచ్చు, క్యాడర్ స్ట్రెంత్ చూడవచ్చు. సెర్చ్ ఎంప్లాయీ అనే ఆప్షను కూడా ఆ యొక్క ఎంప్లాయీ యొక్క టిస్ అనేది డౌన్లోడ్ చేసి వారికి పంపించవచ్చు. ఈ విధంగా ఇచ్చిన టిస్ని చక్కగా వినియోగించుకోవాలని భావిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.